తెలంగాణ వేతనాలు పెన్షన్ల సవరణ బిల్లు 2024ను శాసనమండలి ఆమోదించింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై స్వల్ప వ్యవధి చర్చను చేపట్టింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం సమావేశమవుతూనే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసం కొత్తగా ఐటీడీఏలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క తెలియజేశారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ సభ్యులు కె. కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆదివాసులు, చెంచులు, కోయలు, గుత్తికోయల అభివృద్ధి కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైదాన ప్రాంతాల గిరిజనుల ఆర్థిక అభ్యున్నతి కోసం కూడా కొత్తగా ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని వేసి 12 సార్లు సమావేశమై చర్చించినట్లు చెప్పారు. బీజేపీ సభ్యులు ఏవీఎన్ రెడ్డి, అధికారపక్ష సభ్యులు జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 6 కోచ్లతో మెట్రో రైళ్లను నడిపిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 3 కోచ్లతో మెట్రో రైళ్లను నడిపిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ సభ్యులు అమీర్ అలీ ఖాన్, టి. జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పనివేళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరో 10 రైళ్లను నడిపించాలని నిర్వాహక సంస్థను కోరినట్లు చెప్పారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు 2వ దశ మెట్రో రైల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల మెట్రో రైళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. 2వ దశ మెట్రో రైలు నిర్మాణం వల్ల భూమి నష్టపోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యులు కె. కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలోని 5 వారసత్వ ప్రదేశాలను గుర్తించాలని యునెస్కో సంస్థను కోరినట్లు చెప్పారు. లింగంపల్లి నుంచి అమీన్పూర్ వెళ్లే రోడ్డును 180 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. మార్చి చివరికల్లా నిర్మాణం పూర్తి చేస్తామని, అదనంగా 76 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వివరించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి తెస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. మొత్తం 12 వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పిన మంత్రి వైద్య సేవలను మెరుగుపరిచే ఆలోచనతో మొబైల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. గాంధీ ఆసుపత్రి, పేట్ల బురుజు, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇమాములు, మౌలానాలు, పాస్టర్ల నెలవారీ గౌరవ వేతనం పెంచే ఆలోచన ఉన్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వెల్లడించారు. తెలంగాణ చెల్లింపులు, వేతనాల పెన్షన్ల బిల్లు 2024ను ముఖ్యమంత్రి తరఫున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు శాసనమండలిలో ప్రవేశపెట్టి దాని ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో శాసనమండలి ఆమోదించింది. విరామం అనంతరం శాసనమండలి తిరిగి సమావేశమవుతూనే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అన్న అంశంపై స్వల్పకాలిక చర్చను చేపట్టింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకులాలలో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. పోటీ ప్రపంచంలో విద్యారంగంలో రాణించాలంటే విద్యార్థులకు మంచి భోజనం ఉండాలని సూచించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు, ప్రపంచ స్థాయి వస్తువులతో 200 సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సమీక్ష రాసే సమయానికి శాసనమండలిలో చర్చ కొనసాగుతోంది.